హలో అండి, ఎలా ఉన్నారు? పిల్లలకైతే హాలిడే ఇచ్చారు వర్షాలు పడుతున్నాయని. వాళ్ళు హాలిడే ఇవ్వడం వల్ల ఏమో ఒక్క చినుకు కూడా వర్షం పడలేదండి. క్లైమేట్ మాత్రం చాలా చల్లగా ఉంది. ఇంటి దగ్గర ఉన్నారు కదా, సాంబార్ అయితే పెట్టేశాను. కుయ్యకయ్య అనకుండా తింటారని ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసి. ఉట్టి సాంబార్ ఏం తింటారులే, క్లైమేట్ చూస్తేనేమో చల్లగా ఉందని చెప్పేసి ఇంట్లో గారెపిండి అయితే ఉందండి. ఇంకా దాంట్లో పచ్చిమిరకాయలు, అల్లం, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు అయితే వేసేసి మంచిగా గారెలు అయితే వేస్తున్నాను. వడపిండికి గారెపిండికి చాలా తేడా ఉంటుంది. గారెపిండి వచ్చేసి ఈ విధంగా గట్టిగా ఉంటుందండి. మినపప్పులు మెదగనట్టు ఉంటాయి, దానివల్ల క్రిస్పీగా ఉంటాయి గారెలు మాత్రం. అదే వడపిండి అయితేనేమో కొంచెం మెత్తగా, వడలు కూడా మెత్తగా ఉంటాయి. కానీ గారెలకు మాత్రం చాలా బాగుంటాయి చికెన్ కర్రీలోకి. ఇంకా గారెల్లో నంచుకోవడానికి నిన్నటి చికెన్ కర్రీ అయితే ఉంది. దాంతోపాటు సాంబార్ కూడా రెడీ అయిపోయినాయి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లంచ్ ఏంటో కూడా కామెంట్